కొరకు ఏపీ టాప్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. அப்புறம் நாங்கள் தேதி நாங்கள் எல்லாம் ஏகத்தில் இருக்கிற கிராம மக்கள் எல்லாம் ரேடியோஸ்ல எல்லாம் நாங்கள் உட்கார்ந்துட்டு ஒரு முடிவு எடுத்து எங்கள் தலைவருக்கு நாங்கள் இந்த டிஃபென்ஸ் அது சம்பந்தமாக நாங்கள் உங்களை பார்த்து இன்னைக்கு ஆந்திரா கவர்மெண்ட் ஈஸ்ட் கோவா ஒரு கலெக்டர் அவர்கிட்ட பேசிட்டு ஒரு நல்லா முடிவு எடுத்துட்டு எல்லா மக்களுக்கு காம்பன்சேஷன் கிடைக்கிற மாதிரி அதை நாங்கள் வேண்டிக்கிறோம். One more issue, sir. This is Gopal Nagar near covered issues. Old issue, but we are mentioned here only. Please do that full and please remove that area that are looking at as soon as possible. So many institutes, offices, restaurants, it is also entire with costly area, but it is not so good that place in Jammu. People very close to LCC requirements. The quarter, the people are living in the quarter, they are evicted. ఇది సంబంధంగా దళిత మక్కలు కూడా ఇంకా ఆజిటేషన్ లాభం వల్ల ఏదైతే రెండు యూనిట్ పై గ్యాస్ వెయిట్ ఉంటున్నారు దానివల్ల గొప్ప సీట్లు కానీ రైతులు కానీ అనేకమైన పబ్లిక్ అంతా కూడా చాలా ఎస్సీ దాంట్లో న్యాయం ఉంది. అది అందరూ కూడా ఏ విధంగా ఇన్సూరెన్స్ చేయాలో లేదా దాన్ని డబ్బు తీసుకోవాలో ఆ కంపెనీ రేటు మొత్తం వాళ్ళు ఉన్న ఏరియా అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా దాన్ని వాళ్ళతో మీటింగ్ పెట్టి కూడా మీటింగ్ పెట్టి దాన్ని ఆ విధంగా మన గవర్నమెంట్ కూడా తీసుకుంటే దానికి అందరికీ ఒక ఇది ఉంటుంది. రేపటి దాన్ని నేను రైతులు కానీ ఆ విధంగా మొత్తం అందరినీ చూసి ఇక్కడ ఉన్న నియోజకవర్గం కూడా పరిధిలో తీసుకుని చేయాలి. ఇక్కడికి ఆదివాసీ రీసెంట్గా కలెక్టర్ గారు రావడం జరిగింది. యానవలో ఉన్న సమస్యల గురించి ముఖ్యంగా మన ఓఎన్జీసీ పెరిగిన పైన గురించి ముఖ్యంగా కలెక్టర్ గారికి నివేదిక ప్రజల నుంచి ప్రజలు పడుతున్న కష్టాలు ఆయనకు తెలియజేసి ఆయనతో డిస్కస్ చేసి దీని మీద మీరు తప్పనిసరిగా తీసుకోవాలి, ప్రజల కాన్సెప్ట్ ఇవ్వాలని చెప్పి మా నాయకులందరూ కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ రిపోర్ట్ పేపర్ రూపంలో కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యానవలో ఉన్న సమస్యల మీద కూడా ముఖ్యంగా గోపాల్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ అక్కడ తీసేయాలి. యానంలో పారిశుద్ధ్యం అన్నది చాలా అస్తవ్యస్తంగా ఉంది. దీని మీద కూడా మీరు తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా యానంలో సమస్యలు ఉన్న విషయం అన్నీ కూడా కృష్ణారా ఆరాధనలో ఈరోజు మార్నింగ్ మనం ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రజల యొక్క నీడ్స్ గురించి కలెక్టర్ గారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈరోజు జరిగిన విషయాన్ని యానంలో ప్రజలందరూ కూడా పాండిచేరి నుంచి వచ్చిన మన పుదుచ్చేరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే మొన్న ఓఎన్జీసీ పైప్ లైన్ అనేది లాస్ట్ అవడం, మరి ఈ యొక్క పైన అవడం ఇవన్నీ భయభ్రాంతులను యానం ప్రజలకు గురి చేసింది. ముఖ్యంగా దరేతప్ప గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. దాన్ని పరిష్కరించి మా నాయకులు మల్లాడి కృష్ణారావు గారు ఆదేశాలతో ఇక్కడ వచ్చిన లీడర్స్ అందరికీ కూడా నమస్కారాలు. మరి దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒక నష్టం అనేది ఒక దర్యాలు తప్ప సాగుతున్నారు గ్రేంపేటే కాదు, సరౌండింగ్ యానం అంతా కూడా కాంపన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో అందరికీ హెల్త్ పరంగాను ఎడ్యుకేషన్ పరంగాను నష్టపరిహారం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పరిష్కరించి కలెక్టర్ గారిని కలిసి యానం సంవత్సరం మీద మన నాయకులందరూ కూడా చర్చించడం, దానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యానం ప్రజలందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలనే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్తో పాటు అతి త్వరలో అధికారులతోనూ అలాగే యానంలో ఉన్నటువంటి వివిధ సంఘాల పెద్దలు అలాగే రాజకీయ నాయకులతో ఒక ఓఎన్జీసీ ప్రతినిధులతోటి సమావేశం ఏర్పరచాలని. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓఎన్జీసీ వల్ల అక్కడున్న ప్రాంతమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా ఎన్నో విధాలుగా నష్టం జరుగుతుంది. ఏదైనా జరగకూడనటువంటి ప్రమాదం జరిగినా కూడా దానివల్ల జరిగే పరిణామం అందరికీ ఉంటారు. కాబట్టి ఆ స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా ఒక సమావేశాన్ని ఏర్పరచాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి కలెక్టర్ గారు అతి త్వరలో వాళ్ళతో మాట్లాడి అలాగే ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారితో కూడా వేళ వెళ్తాను మాట్లాడతాను కూడా అన్నారు. వాళ్ళతో ఈ సమస్య పరిష్కారానికి
తీసుకుని ఆలోచిస్తానని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.